ఈ లిస్ట్ వ్యూ కాన్సెప్ట్‌ని మీరైతే నేర్చుకుంటే, మీరు చాలా బిజినెస్ యూజ్ కేస్‌ని అయితే సాల్వ్ అయితే చేయొచ్చండి. ఇది అడ్మిన్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది నేను చానా నా బిజినెస్‌లో చానా మందికి నేనైతే సాల్వ్ అయితే చేస్తున్నానండి బిజినెస్ యూజ్ కేసెస్‌ని. ఒక లిస్ట్ వ్యూ ఏంటంటే, ఈరోజు మన కాన్సెప్టు లిస్ట్ వ్యూ అండి. లిస్ట్ వ్యూ అంటే ఏంటంటే, మనకి ఇన్ జనరల్ టర్మ్స్ నేనైతే చెప్తున్నా ఇన్ సేల్స్‌ఫోర్స్‌లో లిస్ట్ వ్యూ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి లిస్ట్ వ్యూస్ అని ఉంటది. ఇక్కడ వచ్చారనుకోండి ప్రతి దానికి, ప్రతి ఆబ్జెక్ట్‌కి మనకైతే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటది. ఆల్ ఆప్షన్స్, రీసెంట్‌లీ వ్యూడ్, అదర్ లిస్ట్ మనం ఏదైనా క్రియేట్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే ఇది ఆల్ రీసెంట్‌లో వచ్చి ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? అదే మీరు కస్టమ్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్ అంటే ఈ రికార్డ్స్. అదే మనకి కొత్త వ్యూ నాకు కస్టమ్‌గా కనిపించాలి. నాకు మాత్రమే అని అంటే ఇక్కడ మనము ఇక్కడ వెళ్లారనుకోండి సెట్టింగ్స్, లిస్ట్ వ్యూ కంట్రోల్స్. ఇక్కడ వెళ్లారనుకోండి క్లిక్ ఎ న్యూ. ఇక్కడ మీ లిస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఓకేనా? మై లిస్ట్ వ్యూ, మై కస్టమ్ లిస్ట్ వ్యూ అని నేనైతే ఇస్తానండి. మై కస్టమ్ లిస్ట్ వ్యూ అయితే ఇచ్చుకుంటా. ఇక్కడ హూ కెన్ సీ దిస్ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. ఐ కెన్ ఓన్లీ మనకి మాత్రమే విజిబుల్ అవ్వాలి అంటే ఆ టైంలో మనం ఇక్కడ ఓన్లీ ఐ కెన్ సీ దిస్ అని చూపించాలి. లేదు ఆల్ యూజర్స్ కంటే ఇప్పుడు నార్మల్‌గా ఆల్ అని ఉంటుంది కదా! ఇప్పుడు మనం క్రియేట్ చేసే లిస్ట్ వ్యూ కూడా మనకైతే అక్కడ ఆల్ యూజర్స్‌కి అయితే విజిబుల్ అవుతుంది. లేదు షేరింగ్ ఇక్కడ నేను ఈ లిస్ట్ వ్యూ నేను నా టీమ్ మెంబర్స్‌కి షేర్ చేస్తాను. నా ఛానల్ మెంబర్స్‌కి ఇలా అలా రోల్స్‌కి, కోఆర్డినేట్స్‌కి, నా సబార్డినేట్స్‌కి షేర్ చేస్తానంటే కూడా షేర్ చేసుకోవచ్చు. అది ఇట్లా 3 టైప్స్‌గా మనమైతే విజిబిలిటీ అయితే పెట్టుకోవచ్చండి. యాజ్ ఆఫ్ నౌ నేను ప్రెజెంట్ ఓన్లీ నాకు షో అవ్వాలి మాత్రం పెడతాను. కమింగ్‌లో నేను యూజర్స్ ప్రొఫైల్ గురించి ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఆ క్లారిటీగా నేను లిస్ట్ వ్యూస్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఓకేనా? ఇక్కడ క్రియేట్ చేసుకున్నాక మనకైతే లిస్ట్ వ్యూ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫిల్టరింగ్ ఆప్షన్ అయితే ఉంటది. ఇక్కడ మనకి ఆల్ పేషెంట్స్ కావాలా, ఫిల్టర్ బై స్కోప్ కావాలా, మనం పేషెంట్స్‌కి మాత్రమే కావాలా అని. ఇక్కడ నేను నాది మాత్రమే చూస్ చేసుకోవాలి కాబట్టి మై పేషెంట్స్ అని నేనైతే చూస్ చేసుకుంటున్నా. ఓకేనా? అంతే అండి. ఇది మన లిస్ట్ వ్యూ. ఇక్కడ వెళ్ళినారంటే మనం పిన్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ప్రతిసారి మనం ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ మనం స్విచ్ అయ్యి మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి మన కస్టమ్ వ్యూ మాత్రమే, లిస్ట్ వ్యూ మాత్రమే షో అవుతుంది. అట్లా లేదు పిన్ చేయకపోతే ఏమవుతుందంటే చేంజ్ అవుతా ఉంటది. ఒకసారి మీరే చూడండి. నేను అన్‌పిన్ చేసి మళ్ళీ చేస్తాను. అన్‌పిన్ అయిపోయింది ఇప్పుడు. ఇంకోసారి నేనైతే మార్చుకుంటున్నా. ఓకే. ఇది పిన్‌లోనే ఉంది. పిన్ అనదర్ లిస్ట్ వ్యూ ఓకే. అన్‌పిన్ చేయాలంటే ఇది ఆల్రెడీ పిన్నింగ్‌లో ఉంది కదా! ఇప్పుడు నేను ఆల్ అని ఇచ్చుకుంటా. పిన్ చేస్తా. ఇప్పుడు అది చూడండి అన్‌పిన్ అయి ఉంటది. చూసినారనుకోండి. అది అన్‌పిన్ అయింది. ఇప్పుడు ప్రతిసారి మనము చూసుకోవాలి ఇక్కడ మార్చుకోవాలనుకున్న దానికంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మన పిన్ అయితే మన కస్టమ్ లిస్ట్ వ్యూని అయితే పిన్ చేసుకుంటే ప్రతిసారి మనము ఈ ఆబ్జెక్ట్‌కి స్విచ్ అయినా, చేంజ్ చేసినా మన రికార్డ్స్ మాత్రమే మనకైతే షో అవుతుంది. ఇంకొకటి దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏందంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు మనము ప్రతిసారి ఓపెన్ చేసి ప్రతిసారి మనము డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఏజ్ ఎంత ఇవన్నీ ఓపెన్ చేసి చూసే కంటే సపోజ్ ఇక్కడ మన లిస్ట్ వ్యూకి వస్తే మనకి ఇట్లా ఫీల్డ్స్‌ని అయితే ఆ ఫీల్డ్స్‌ని మనం ఇక్కడ షో చేపియాలి ఇక్కడ. వితౌట్ మనము ఓపెన్ చేయకుండా వితౌట్ ఓపెన్‌లోనే మనమైతే మనకి కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ మనం ఇక్కడ చూస్ చేసుకున్నామంటే లైక్ ఇట్లా చూడండి. ఇట్లా అకౌంట్ నేము, ఎక్స్టర్నల్, అకౌంట్ బిల్లింగ్ సిట్టింగ్, ఫోను, టైప్ ఇవన్నీ ఉన్నాయి కదా! సేమ్ వైస్ మనకి ఇలా మన పేషెంట్స్‌లో కూడా మనకు జస్ట్ ప్రెజెంట్ మనకి నేమ్ మాత్రమే చూపిస్తుంది. సో, నాకు ఇక్కడ పోయి ఓపెన్ చేసి చూసుకునేదానికంటే మనం ఇక్కడ షో చేయాలంటే ఎలా అంటే ఇక్కడ వెళ్లారనుకోండి. ఇక్కడ ఆప్షన్స్‌కెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్‌ప్లే అని ఉంటది. ఓకేనా? ఇక్కడ వెళ్ళినారనుకోండి నాకు ఏజ్ కావాలి, పేషెంట్ నేమ్, ఏజ్ ఇంకొకటి అతను అడ్మిట్ అయ్యాడా లేదా అని ఒక టెస్ట్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి, డాక్టర్ ఎవరు అని కావాలి. ఇంకో అంతే ఈజ్ అడ్మిటెడ్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాము. ఓకే. తన మొబైల్ నంబరు, ఈమెయిల్ కావాలి.
ఇది ఏ రికార్డు టైప్ అని కూడా కావాలి అన్నప్పుడు ఇవన్నీ ఇచ్చుకొని సేవ్ చేసుకున్నామంటే మన లిస్ట్ వ్యూలో అయితే అప్డేట్ అయిపోతుంది. చూడండి ఒకసారి రీఫ్రెష్ కొట్టాల్సిన అవసరం చూడండి వచ్చిందా. మనము ఏజ్ వితౌట్ మనము ఇక్కడ ఓపెన్ చేయకుండానే మన డీటెయిల్స్ని అయితే ఇక్కడ మనమైతే ఈజీగా ఫైండ్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా. ఇలా మనము లిస్ట్ వ్యూస్ని మనమైతే మనకి తగినట్టు మన రిక్వైర్మెంట్ తగినట్టు మనమైతే మన కస్టమర్స్కి కొన్నిసార్లు కస్టమర్స్ నాకు ఇట్లా షో అవ్వాలి ఇలా చేయాలి, కొన్నిసార్లు మనం ఫిల్టరింగ్ చేసుకోవాలన్నా కూడా మనము ఇక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసుకోవచ్చు, షేరింగ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఇలా చాలా విధాలుగా మనమైతే లిస్ట్ వ్యూస్ని అయితే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చండి. మీరు క్లిక్ చేసుకోవాలి, ఇంకొకటి కూడా క్లోన్ చేసుకోవాలా, రీనేమ్ చేసుకోవాలా, షేరింగ్ సెట్టింగ్స్ని ఇంకోసారి చేసుకోవాలా. ఇక్కడ మళ్ళీ ఆల్ యూజర్స్కి ఇప్పుడు చూడండి అది ఇంకా యూజర్స్ ఉంటే మీకు కనిపిస్తుంది, అది నెక్స్ట్ దాంట్లో చెప్తాను. చూసినారా ఇక్కడ మనకి ఇలా రీఫ్రెష్ అవుతుంది, కాలమ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది, చార్ట్స్ ఏమన్నా ఫిల్టర్స్ ఇక్కడ పోయినారంటే ఫిల్టర్స్ ఇంకొక ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ వ్యూ ఎట్లా మనకి కనబడాలి, అడ్రస్ ఈక్వల్ టు నల్ లేదు, పేషెన్సీ నాట్ ఈక్వల్ టు లేదంటే ఇట్లా మాదిరి కొన్ని మనము ఏ లిస్ట్ వ్యూలో మనకి ఈమెయిల్ నాట్ ఈక్వల్ టు నల్ అని పెడితే కూడా సేవ్ కొట్టామంటే అది మాత్రమే వస్తుంది. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇట్లా ఓకేనా నెంబర్స్. ఇప్పుడు చూడండి ఏజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు నల్ అని పెడతాను, చూద్దాం ఏమవుతుందో. ఇది తీసేసి ఏజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్ అని పెడతా అంటే నాకు బ్లాంక్గా ఉండకూడదు. ఇక్కడ బ్లాంక్గా ఉంటే అది వచ్చి హైడ్ అయిపోవాలి. అప్పుడు ఎలా అవుతుంది చూద్దాం, హైడ్ అవుతుందా లేదా చూద్దాం. చూసినారా హైడ్ అయిందా. సో ఇలా మాదిరి మనం కండిషన్ బేస్డ్ కూడా మనం లిస్ట్ వ్యూని అయితే ఫిల్టర్ అయితే చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఫిల్టర్ లాజిక్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 కండిషన్స్ ఉండాలి అంటే కూడా ఇంకొక ఫిల్టర్ నా ఈమెయిల్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్ అని కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఈమెయిల్ నాట్ ఓన్లీ ఈమెయిల్ ఏదన్నా మీరు పేషెన్స్ లేదా మొబైల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు నల్ ఇట్లా పెట్టుకుని కూడా మీరు సేవ్ చేసుకుని ఇక్కడ మీరు లాజిక్ అయితే ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్డేట్ అవుతుంది చూడండి. ఫిల్టర్ లాజిక్ ప్రజెంట్ నాకు అండు లేదు, నాకు ఆర్ కండిషన్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వర్క్ అయితే కూడా చాలు అంటే కూడా చూడండి అవుతుంది 2 కండిషన్లో. ఎందుకంటే ఏదన్నా ఫాల్స్ ట్రూ అవుతాయి కదా చూపిస్తుంది. లేదు నాకు బోత్ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ ఈ విధంగా మనం అయితే చేసుకొని సేవ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఒకటే కనిపిస్తుంది, 2 కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడ మనకైతే వాల్యూస్. ఇలా లిస్ట్ వ్యూస్ మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నేను యూజర్స్ ప్రొఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనము ఒక రికార్డ్ని ఎలా షో చేయాలో అవన్నీ నేనైతే చెప్తానండి. ఇలా ఇది కస్టమ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ కన్నా మనము స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇది ఎగ్జిస్టింగ్ ఉంది, మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇలా చాలా ప్రతి ఆబ్జెక్ట్కి మనకి తగినట్టుగా కూడా మనమైతే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ అంటే ఏంటి, ఫీడ్ ట్రాకింగ్ అంటే ఏంటి, దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా మరెన్నో కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, డూప్లికేట్ రూల్స్, ఫ్లోస్, ఆటోమేషన్స్, చాలా కాన్సెప్ట్స్ అయితే ఈ అడ్మిన్లో ఉన్నాయి. నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.